Shall we pray? ప్రార్థన చేద్దామా? Let us all close our eyes. మనమందరము కన్నులు మూసుకుందాం. You can look to the Lord. మీరు ప్రభు వైపునకు చూడవచ్చునండి. My precious brothers and sisters. నా అమూల్య సోదర సోదరీలరా, Look to the Lord. ప్రభు వైపు చూడండి. Look to the Lord. ప్రభు వైపు చూడండి. Who gave his life on the cross. ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఉన్నవాడు. He suffered just for you, my brother, my sister, and my young children. నా సోదరుడా సోదరి, నా యవన బిడ్డలారా, మీకోసమే ఆయన శ్రమపడి ఉన్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. Remember that. జ్ఞాపకం చేసుకోండి. And from now on, ఇక మీదటి నుండి God will cleanse you. దేవుడు మిమ్మల్ని He's శుద్ధీకరిస్తాడు. going to give you a new life. మీకు నూతనమైన జీవాన్ని ఇస్తారు. Transform life. రూపాంతరతని ఇస్తారు. Transform life. రూపాంతరతని ఇస్తారు. It's coming from heaven. పరలోకం నుంచి వచ్చేస్తోంది. It's coming from the Lord. ప్రభువు నుంచి వచ్చేస్తోంది. How many of you want the transformed life? మీలో ఎంత మందికి రూపాంతర జీవితం కావాలి? Without the sins. పాపము లేకుండా, Without the addictions of the sin. పాప వ్యసనములే మాత్రం You లేకుండా. may be having a lot of sins in your మీ life. జీవితంలో ఎన్నో పాపాలు ఉంటే ఉండవచ్చును. You may be living an unwanted life. అసంబద్ధమైన జీవితాన్ని మీరు జీవిస్తూ ఉండవచ్చును. You may be living a life which is pleasing Satan. సాతానుకి ఆనందాన్ని కలిగించే జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు. Lord Jesus is ready to cleanse you. ప్రభువైన యేసు మిమ్మల్ని శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. Right now. ఇప్పుడే He's going to cleanse you. మిమ్మల్ని శుద్ధీకరిస్తారు. He's going to give you a new life. మీకు నూతన జీవాన్ని ఇస్తారు. You may be an old person. మీరు వృద్ధులు కావచ్చును, And you may be a young person. లేక యవనస్తులు You కావచ్చు, may be a small child too. చిన్న బిడ్డలైనా కావచ్చును. But today is the day of deliverance. కానీ ఈ రోజున విడుదల ఇచ్చే రోజు. God of comfort is going to comfort you. ఆదరించే దేవుడు మిమ్మల్ని ఆదరించనై ఉన్నారు. With his blessing. ఆయన ఆశీర్వాదముల చేత, With his salvation. ఆయన రక్షణ భాగ్యము చేత Make your life a new మీ life. జీవితాన్ని క్రొత్త జీవితంగా Hallelujah. చేస్తారు. హల్లెలూయా. Do you believe that? మీరు నమ్ముతున్నారా? Do you believe that? మీరు నమ్ముతున్నారా? Will you open your heart widely? మీ హృదయాన్ని బాగుగా తెరుస్తారా? Ask Jesus. యేసుని అడగండి. Jesus, యేసయ్యా, come into my నా heart. హృదయములోనికి రండి. Into my heart. నా హృదయములోనికి Come in today. ఈ రోజే రండి. Come in to stay. నాతో ఉండడానికి రండి. Come into my heart. నా హృదయములోనికి రండి. Give me a new life. నూతన జీవితాన్ని నాకు A ఇవ్వండి. pleasing life before the Lord. ప్రభు ఎదురుగా ప్రభుకు ఆనందాన్ని కలిగించే జీవితం, A true Christian. నిజ క్రైస్తవ జీవితం. You may be saying a Christian. మీరు అనుకోవచ్చు క్రైస్తవులుగా, But you may be living a far off life from Jesus. యేసుకు దూరంగా జీవిస్తూ ఇంకా ఉండిపోతున్నారేమో. But right now, కానీ ఇప్పుడే Jesus is waiting for you. యేసు మీ కోసం వేచి My ఉన్నాడు. child, నా బిడ్డలారా, my son, నా కుమారుడా, my daughter, నా కుమారి, will you please come to me? నా దగ్గరకు He వస్తావా? wants to give you a new life. ఆయన మీకు నూతన జీవితాన్ని A ఇవ్వాలి. transformed life. రూపాంతరపరచబడ్డ జీవితం. Paul became Paul. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. God did that. దేవుడు అలాగున చేశాడు. Same God is here. అదే దేవుడు ఇక్కడ కూడా He ఉన్నాడు. is coming closer to you. ఆయన మీ సమీపానికి And వచ్చేస్తున్నాడు. he'll be pleased to see you. మిమ్మల్ని చూడడానికి సంతోషిస్తున్నాడు. How many of you want to have a new life? మీలో ఎంత మందికి క్రొత్త జీవితం కావాలి? Cleansed by the power of God. దేవుని శక్తి ద్వారా శుద్ధీకరించబడ్డ జీవితం, Cleansed by the blood of Jesus Christ. యేసు రక్తం ద్వారా శుద్ధీకరించబడ్డ It's జీవితం happening right now. ఇప్పుడే జరుగుతోంది. Today, ఈ రోజు నుండి, from this day, ఈ రోజు నుండి you will have a sweet home. మీరు మధురమైన గృహాన్ని కలిగి You ఉంటారు. will have a sweet life. మీరు మధురమైన జీవితాన్ని కలిగి Filled ఉంటారు. with the God of comfort. ఆదరణకర్త అయిన దేవునితో నింపబడతారు. God of comfort will come into you. ఆదరణకర్త అయిన దేవుడు మీలోనికి వస్తారు. Make your life a sweet మీ life. జీవితాన్ని మధురమైన జీవితంగా చేస్తారు. Christ-centered life. క్రీస్తు కేంద్రిత కుటుంబంగా. No more sins. ఇక పాపాలు ఉండవు, No more addiction. వ్యసనాలు ఉండవు. The Lord's power is coming upon you. దేవుని శక్తి మీ మీదకు దిగి వస్తోంది. The Lord is touching each one of you. ప్రభు మీలో ప్రతి ఒక్కరిని తాకుతూ ఉన్నారు. I am going to pray a small prayer. చిన్ని ప్రార్థన చేస్తాను. You can put your hand upon your chest. మీ చేతులను మీ గుండె మీద పెట్టుకోనండి. The power of God, saving power of God will touch you. రక్షించే దేవుని శక్తి ఇప్పుడే మిమ్మల్ని తాకుతోంది. The Lord will change your life. ప్రభు మీ జీవితాన్ని మార్చివేస్తారు. Comfort of God will come upon you. దేవుని ఆదరణ మీ మీదకి You will వచ్చేస్తోంది. have a new life. మీరు నూతన జీవాన్ని కలిగి ఉంటారు. Father, తండ్రి, touch my children. నా బిడ్డల్ని తాకండి. Touch all the people who wants to have a new life. నూతన జీవితం కోరుకుంటున్న ప్రతి వారిని తాకండి. Forgive all those who are living a wrong life. తప్పు జీవితాన్ని జీవిస్తున్న వారందరినీ క్షమించండి. A life which is closer to Satan's wish. సాతాను కోరికకు దగ్గరగా ఉన్న జీవితాలు Bring క్షమించండి. them out of the touches of
Satan. అపవాది బంధకాల నుంచి వారిని విడిపించండి. Bring them all out of the touch of Satan. అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించండి. Deliver them, Lord. ప్రభువా వారిని విడిపించండి. Deliver them, Father. తండ్రి వారిని విడిపించండి. Deliver them, Lord. ప్రభువా వారిని విడిపించండి. Deliver them. వారిని విడిపించండి Let ప్రభువా. them have a free వారికి life. స్వేచ్ఛ జీవితం ఉండాలి. Let the blood of Jesus Christ cleanse each one of them. యేసు రక్తం ప్రతి వారిని కూడా శుద్ధీకరించాలి. From this day, ఈ రోజు మొదలుకొని let them walk a close walk with you. వారి నీతో సన్నిహితంగా నడవగలగాలి. Have mercy upon each one. ప్రతి ఒక్కరి మీద కనికరం Let their lives చూపండి. be వారి transformed జీవితాలు by the రూపాంతరపరచబడగలగాలి. power of God. దేవుని శక్తి ద్వారా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు Thank ప్రభువా. you, Lord. వందనములు Thank you, ప్రభువా. Lord. వందనములు ప్రభువా. Change the lives of our dear children. మా ప్రియ బిడ్డల జీవితాల్లో మీరు ప్రవేశించండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్.